హైదరాబాద్లో హెల్మెట్ లేకుండా కనబడితే పోలీసులు ఎక్కడ ఆపరు. అక్కడ కెమెరాలు స్విచ్లు నొక్కుతూ ఉంటాయి. తర్వాతన ఒక నిమిషం తిరిగేటప్పటికి మనకి సెల్ ఫోన్లో మెసేజ్ వచ్చేస్తుంది. ఆ తర్వాతన అట్లాగ చూసిన తర్వాతన చలానాలు పడిపోతూ ఉంటాయి. త్రిబుల్ డ్రైవింగ్లు అయినా, హెల్మెట్ లేకపోయినా, క్రాస్ అయినా, సిగ్నల్ క్రాస్ అయినా, సిగ్నల్ పాటించకపోయినా, ఇట్లాంటివన్నీ కూడా. అయితే ఆంధ్రాలో అంత టెక్నాలజికల్ వ్యవస్థ లేదు. రెండోది చూసి చూడనట్టు పోతారు. ఎందుకు అంటే ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న ఊళ్ళు దీని ద్వారా డబ్బులు అయితే ప్రభుత్వానికి వస్తాయి. పోలీసులు అక్కడైతే 100 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు హైదరాబాద్లో. అదేవిధంగా ఇక్కడ రావచ్చు, కానీ అది పబ్లిక్లో ఒక నెగిటివ్ వెళ్తుంది. ఒక ఆటో డ్రైవర్కి 10,000 రూపాయలు ఇచ్చిన జగన్కి పెనాల్టీలు వాళ్ళు 5,000 10,000 వేశారన్నటువంటి కారణంగా వ్యతిరేకతను క్రియేట్ చేయగలిగాం. అట్లాగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ సాధారణంగా చూసి చూడనట్టు పోతుంటారు. కానీ ఇప్పుడు హైకోర్టు ఏముంటుంది, హెల్మెట్ తప్పనిసరి, అది లేకపోతే మీరు కేసులు పెట్టండి, ఆ కేసులు పెట్టాక చలానాలు వసూలు చేయండి, ఆ చలానాలు కట్టకపోతే వెహికలే సీజ్ చేసేయండి. ఇది ఒకప్పుడు ప్రభుత్వాలు చెప్పే మాట, ఇప్పుడు హైకోర్టు చెప్పేది. దీంతో రాబోయే రోజులలో ఇక పెద్ద ఎత్తున హెల్మెట్ లేని వాళ్ళ మీద కేసులు నమోదవుతే బీ ప్రిపేర్.